సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చిక్కుల్లో పడ్డారు. గుంటూరు జిల్లా తూళ్లూరు పోలీస్ స్టేషన్లో రామ్ గోపాల్ వర్మపై ఫిర్యాదు నమోదు చేశారు. సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టారని పెద్దపరిమికి చెందిన రైతు సంఘం నేత నూతలపాటి రామారావు ఫిర్యాదు చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, నారా లోకేష్లపై అసభ్యకర పోస్టులు పెట్టారని కంప్లైంట్ చేశారు. ఇప్పటికే ప్రకాశం జిల్లాలో వర్మపై కేసు నమోదైంది. చూస్తూ ఉన్నాను. ఏం ఫోటోలు వచ్చినాయి, ఎవరెవరు ఏం పెట్టారని చెప్పి చూస్తూ ఉంటే మా అమరావతి సాధికులు దాంట్లో రామ్ గోపాల్ వర్మ అనే అతను మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, మా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని. సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చిక్కులో పడ్డారు. గుంటూరు జిల్లా తూళ్లూరు పోలీస్ స్టేషన్లో రామ్ గోపాల్ వర్మపై ఫిర్యాదు నమోదు చేశారు. సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టారని పెద్దమరివికి చెందిన రైతు సంఘం నేత నూతలపాటి రామారావు ఫిర్యాదు చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అలాగే మంత్రి నారా లోకేష్పై అసభ్యకర పోస్టులు పెట్టారని కంప్లైంట్ చేశారు. ఇప్పటికే ప్రకాశం జిల్లాలో వర్మపై ఒక కేసు కూడా నమోదైంది. దీనిపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ వీరాస్వామి ఫోన్ లైన్లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. వీరాస్వామి. రవి, సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై తుళ్లూరు పోలీస్ స్టేషన్ లో రైతు సంఘం నాయకుడు రామారావు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. సీఎం చంద్రబాబు నాయుడు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి ఉన్నట్టు పవన్ కళ్యాణ్ మీద మార్పింగ్ ఫోటోలు, అదేవిధంగా అనుచిత పోస్టులు కూడా చేశారని చెప్పేసి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. వెంటనే తుళ్లూరు పోలీసులు మాత్రం కేసు నమోదు చేశారు. దీంతో పాటుగా చూసుకున్నట్లయితే మాత్రం ఎప్పుడైనా వివాదాలకి కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలుస్తాడని సినీ పరిశ్రమలో రామ్ గోపాల్ వర్మపై కొన్ని ఆరోపణలు కూడా, కొన్ని విమర్శలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో మాత్రం ఎక్కువగా చూసుకున్నట్లయితే మాత్రం ప్రకాశం జిల్లాలో కూడా మద్దిపాడులో కూడా పోలీస్ స్టేషన్ లో కూడా కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. దీంతో పాటుగా తుళ్లూరు పోలీస్ స్టేషన్ లో కూడా కేసు నమోదైంది. వ్యూహం సినిమాలో కూడా కొన్ని ఆరోపణలు కూడా చెప్పారని చెప్పేసి ఈ తరుణంలో చూసుకున్నట్టే వివాదాల చుట్టూ తిరుగుతున్న రామ్ గోపాల్ వర్మ ఈ కేసులో పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేయడం జరిగింది. దీని మీద కూడా చూసుకున్నట్లయితే మాత్రం ఎక్కువగా చూసుకున్నట్లయితే మాత్రం ఇప్పటికే సోషల్ మీడియాలో సంచలనం రేగుతుంది. ఈ సోషల్ మీడియాలో మార్పింగ్ ఫోటోలు, అదేవిధంగా అనుచితుల పోలీస్ స్టేషన్ కేసులో కూడా రామ్ గోపాల్ వర్మపై పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసిన పరిస్థితి నెలకొంది. దీని మీద కూడా దర్యాప్తు చేసేసి 41 నోటీసులు ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి తెలుస్తోంది. అదేవిధంగా చూసుకుంటే మాత్రం దాదాపు ఇప్పుడు సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు ఇప్పటికే కొంతమందిని కూడా జైలుకు పంపించిన పరిస్థితి నెలకొంది. రామ్ గోపాల్ వర్మ విషయంలో చూసుకుంటే మాత్రం 41 నోటీసులు ఇచ్చేసి అతన్ని పిలిపించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అనంతరం మాత్రం ఏదైనా ఇంకా కేసులు నమోదు అయితే మాత్రం వాటన్నిటిని కూలక్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత అతని మీద ఫర్దర్ యాక్షన్ తీసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అని చెప్పేసి ఉన్నతాధికారులు కూడా చెబుతున్న పరిస్థితి నెలకొంది. రవి, రైట్, థ్యాంక్ యూ వీరాస్వామి.